హైదరాబాద్ కింగ్కోటిలోని కామినేని ఆసుపత్రి వైద్యులు అరుదైన టవీ చికిత్సను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం వల్ల కోలుకోవడానికి సుమారు 2 నెలల సమయం పడుతుంది. కొన్ని దేశాల్లో ఈ తరహా వ్యాధులకు ట్రాన్స్ క్యాథెటర్ అయార్టిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ చికిత్సలను నిర్వహిస్తున్నారు. దీంతో కేవలం 3 నుంచి 4 రోజుల్లోనే కోలుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ మహిళకు టవీ వైద్యం చేశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆమెకు ఇప్పటికే సర్జరీ అయ్యింది. మరోమారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉండడంతో టవీ చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. ఖర్చుతో కూడుకున్న చికిత్స కావడంతో మన దేశంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ చికిత్స చేయించుకుంటున్నట్లు వైద్యులు వివరించారు. మన దగ్గర ఈ టెక్నిక్ లేట్ వచ్చింది. వన్ ఆఫ్ ద రీజన్స్ బీయింగ్ కాస్ట్, second reason being the operators. So earlier when this technique came to India, we didn't have many operators to operate and do TAVI procedures. Even we learned TAVI outside India, came back because the volumes of TAVI procedure are higher in European and other countries outside India. Still we are doing quite less number of TAVI case, and still we aren't having any TAVI training programs for the younger cardiologists coming up. జనరల్ గా TAVI అనేది 2011 లో ఇండియాలోకి వచ్చిందనమాట. సో ఐడియల్ గా అసలు పాపులేషన్ ప్రకారం చూసుకుంటే సుమారు అట్లీస్ట్ 3 లక్షల మందికి TAVI ప్రొసీజర్ అనేది వెళ్ళాలి. కానీ 3,000 మందికి కూడా చేయలేకపోతున్నారు. దానికి కారణం వన్ ఈస్ అగైన్ ఇందాక చెప్పినట్టు టెక్నిక్ అండ్ కాస్ట్. పేషెంట్ హెల్త్ ఇస్ అవర్ ప్రయారిటీ, అండ్ కీపింగ్ దాట్ ఇన్ మైండ్ వీ డూ అవర్ వర్క్ డైలీ.